ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. వాస్తు, జ్యోతిష సంబంధమైన విషయ వ్యవహారాలు, సూచనలు ఏదైనా ఉంటే సంప్రదించండి, తెలియజేయగలుగుతాం. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు. అలాగే చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పవచ్చు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి తగాదాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంటారు. పరిష్కార మార్గం కూడా ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ మార్పు లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే డబ్బు విషయంలో అధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వీసాకు సంబంధించి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ధనాన్ని ఎక్కువ వెచ్చించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అవసరానికి మించి ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారం పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంది. మీ ముందు చూపుతో చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. మొత్తం మీద వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని విషయాలను మీకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి కూడా. కాబట్టి ఏ పని చేసినా ఈ వారం అద్భుతంగానే ఉందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాలు నొప్పులు, నరాలకు సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి మార్చి నెలలో 2025 ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ రాశివారు శనికి తైలాభిషేకాలు, జపాలు, హోమాది కార్యక్రమాలు ముందు నుంచి చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ప్రారంభం అయ్యాక ఇబ్బంది పడే కంటే ముందు నుంచి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం మార్చి నెలలో అప్పటి నుంచి ప్రారంభం కాదు, దాని ప్రభావం ఒక 6 నెలల ముందు నుంచి ఉంటుంది. కాబట్టి శనికి తైలాభిషేకాలు, దానాలు, జపాలు, హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగం ఈ వారం వీరికి లభిస్తుంది. కొంతమంది ఏళ్ల తరబడి వేస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నెలల తరబడి వేస్ట్ చేస్తున్నారు. అయితే అందరికీ వస్తుంది, నాకే ఎందుకు రావట్లేదు అనే భావన కూడా కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. గట్టిగా ప్రయత్నించండి. ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే సాయంత్రం పూట ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. భూమి కొనుగోలు అమ్మకాలు ఊపందుకుంటాయి. ఎన్నో నిలబడి నష్టాలు చవిచూస్తున్న రియల్ ఎస్టేట్స్కి కొంతమందికి ఏవైతే ఉందో ఈ వారం ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. కష్టే ఫలి, మీరు కష్టపడిన దానికి ఫలితం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పుపై ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఉన్న ఉద్యోగంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి, ఎందుకంటే మీకంటూ పేరు ప్రఖ్యాతలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకో చోట కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల డబ్బు అయితే వస్తుంది కానీ పేరు ప్రఖ్యాతలు మనకు లభించదు. డబ్బు కావాలా పేరు ప్రఖ్యాతలు కావాలా అనేది మీరు నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ఆచరించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉన్నా కూడా ఏదో తెలియని భయం ఏర్పడుతుంది. ముందుకెళ్తే ఏమైనా అవుతుందా అన్న భయం కూడా ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారాల కన్నా సింగిల్గా చేసే వ్యాపారస్తులకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే భాగస్వామి వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. మీరు చెప్పే మాటలు అందరికీ నచ్చదు. మీ ఆలోచన శక్తి అన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీకు ఏమీ తెలియదు, ఏమీ రాదు, బిజినెస్ చేయడం చేత కాదు అనే వాళ్ళు కూడా అంటారు. అయితే ఇక్కడ బిజినెస్ చేయడము సంపాదించడం ఒక ఎత్తు అయితే బిజినెస్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం. అది మీరు సంపాదించుకుంటారు, అది ఎప్పటికైనా నిలబెడుతుంది. కాబట్టి ఎటువంటి భయాలు ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహంతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉంటున్న వారికి కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, స్కిన్కి సంబంధించిన కావచ్చు, ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అల్సర్ సంబంధించింది కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు గట్టిగా పాటించాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయండి. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. అలాగే కాలభైరవ స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. చేయని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అందరినీ నమ్మి ముందుకు వెళ్ళడం మంచి పద్ధతి కాదు. మీకున్న తెలివితేటలో సింగిల్గానే వెళ్ళడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ బాగున్నా ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. జీవిత భాగస్వామితో ఏదైనా సరే చర్చించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొత్త ప్రాజెక్టు చేయాలని అనుకుంటారు. అయితే వాటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో నలుగురితో చర్చించి అది బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంతకాలం నిలిపివేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా కంపెనీ పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నా సరే, రిజిస్ట్రేషన్స్ ఆగినా సరే, భూమికి సంబంధించిన లావాదేవీలు అయిన ఇబ్బంది ఉన్నా, రియల్ ఎస్టేట్లో కొంత ధనాన్ని స్ట్రక్ అయిపోయినా సరే, రావాలన్నా ఎటువంటి విషయాలైనా సరే అనుకూలంగా మారడానికి గణపతి స్వామివారిని గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం శుభవార్తని వింటారు. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. వారి వృత్తి ఉద్యోగాలలో, వారి ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి భయాలు అవసరం లేదు. అయితే పిల్లల సంరక్షణ కావచ్చు, వాళ్ళు చేసే అల్లరి కావచ్చు,
చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. పిల్లలు ఏ తప్పు చేసినా అది మీ మీదే ఉంటుంది కాబట్టి మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చదువు విషయంలో కాకుండా ఇతర విషయాల్లో దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం వల్ల అనుకున్న ఫలితాలు సంప్రాప్తిస్తాయి కూడా. ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. కుదిరితే రోజుకి ఒక రంగు ఒత్తుతో దీపారాధన చేయండి, లేకపోతే నవగ్రహ ఒత్తు దీపారాధన చేయండి. అది మంగళవారం కావచ్చు, సోమవారం కావచ్చు, శనివారం కావచ్చు. సోమ, మంగళ, శనివారం నాడు ఈ 3 రోజులు ఏదైనా సరే ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో, సాయంత్రం సంధ్యా సమయంలో ఈ దీపం పెట్టడం వల్ల మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నట్టు మన సంకల్పం ఏదైతే ఉందో ఆ భగవంతుడు నెరవేరుస్తారు. ఏదైనా పరమేశ్వర అర్పణమస్తు, పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. కాబట్టి ఆ పరమేశ్వరుని దండం పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రయత్నిస్తారు. అయితే సమయానికి ధనం చేతికి అందదు. ఎవరైతే మీరు అప్పుగా ధనం ఇచ్చారో సమయానికి తిరిగి ఇవ్వకపోవడం జరుగుతుంది. వాటి విషయంలో ఆందోళన చెందవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అయితే ఏదో విధంగా లాస్ట్ మినిట్లో ధనాన్ని సమకూర్చగలుగుతారు. ధనం విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఇటువంటి పరిస్థితి గోచరించదు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. పేరు ప్రఖ్యాతలు భంగం కలిగించేవారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామస్మరణ, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా వ్యాపార అభివృద్ధి బాగున్నా కూడా ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. వెన్నుపోటు పొడిచేవారు ఎక్కువగా ఉన్నారు. జాగ్రత్త వహించండి. ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇదివరకు అందరి మీరే చూసుకునేవారు, లాభాల బాట కూడా ఉండేది. కాలక్రమేణా ఎక్స్పాన్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చేసేటప్పుడు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, కానీ ఎక్కడో తేడా ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినది. అలాగే వారసత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ వారం వీళ్ళకి లభించే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తులకు సంబంధించి విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అమ్మాలన్నా కొనాలన్నా కూడా ఈ వారం నెరవేరే సూచన కనిపిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. వీరికి ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్కి గురవుతారు. స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగినది. మనసుకు తీసుకుని వెళ్ళడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఓం నమో నారాయణ ఒత్తులతోటి సాయంత్రం పూట లక్ష్మీ తామరతులతో కలిపి దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వపరమైన ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే చిన్న ఉద్యోగం వీరికి ఈ వారం లభించే అవకాశం గోచరిస్తోంది. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రులతో కలిసి ఆనందంగా ఈ వారం గడుపుతారు. మీకున్న తెలివితేటలు ఏవైతే ఉన్నాయో నలుగురికి పంచి ముందుకెళ్ళాలని యోచన ఏదైతే ఉందో అది మీకు మేలు జరుగుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు
తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఫైనాన్స్ పరంగా కూడా ఈ వారం బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి కూడా. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ఈ వారం వీరికి అనుకూలంగానే ఉంది. ధనాన్ని అదుపు చేయగలుగుతారు, పొదుపు చేయగలుగుతారు. మీ దృఢ సంకల్పమే మిమ్మల్ని నిలబెడుతుంది. మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మీరు కోరుకున్నది ఈ వారం నెరవేరుతుంది. కాబట్టి ఏదైనా సరే దైవానుగ్రహం అని అనుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఎంత ఉద్రేకంగా ఉంటే అంత నష్టం వాటిల్లుతుంది. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఉండకండి. నిదానంగా వ్యవహరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. పిహెచ్డి చేస్తున్న వారికి, మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీరు చేసే సంకల్పం, కృషి, పట్టుదల నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. డబ్బు కంటే పేరు ప్రఖ్యాతలకే ప్రాధాన్యత ఇస్తారు. నలుగురిలో బాగుండాలి, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అని అహర్నిశలు కష్టపడతారు. కొంచెం ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, ఉదయం సాయంత్రం ఓ నమో నారాయణ వృత్తులతోటి లక్ష్మీ తామరతులు కలిపి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు గోచరిస్తోంది. ఎప్పుడూ ఊహించినట్టుగా, ఊహ కూడా అందనట్టుగా అనిపిస్తుంది. అంత మంచి ఫలితాలు ఈ వారం సంప్రాప్తిస్తాయి. వీళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం మీకు బాగుందని చెప్పచ్చు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా విదేశాలకు వెళ్ళే ఛాన్స్ వీరికి లభిస్తుంది. అందరూ ఎంతో కాలంగా వెయిట్ చేస్తారు విదేశాలకు వెళ్ళాలని. మీకు మటుకి అనుకోకుండానే వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతాం. కాబట్టి కెరియర్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలని సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కావచ్చు, ఇక్కడ వ్యాపారాలు కావచ్చు, చిరు వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా గ్రాసరీకి సంబంధించింది, కూరగాయలకు సంబంధించింది, ఫుడ్కి సంబంధించింది ఈ వారం వీరికి బాగుందని చెప్పచ్చు. కుదిరితే ఒకరోజు అన్నదానం చేయండి. 10 మందికి అన్నదానం పెట్టండి. అది మీకు, మీ వంశానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకు అంటున్నానంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల కల్లా అన్నదానం చాలా గొప్పది. మనం తోచింది ఒకరికి పెట్టచ్చు, 10 మందికి మనకి ఎంత తృప్తి, ఎంత అయితే అంత. ఒకరోజు ఆ వారంలో ఏదైనా సరే ఒకరోజు అన్నదానం చేయండి. లేదా రోడ్డు మీద బిచ్చగాళ్ళు ఉన్నారనుకోండి, కొన్ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఎంతో సంతోషపడతారు. కొంతమంది, చాలామంది కూడా చెప్పు, కొంతమంది మిగిలిపోయిన అన్నాన్ని ఇచ్చేయడం అనుకుంటుంది. ఇవ్వచ్చు, తప్పులేదు, కావట్లేదు. కానీ ఎప్పుడైనా సరే బయట మనం తినే ఆహారమే వారికి కూడా వేడిగా మనకు తోచింది ఎప్పుడైనా పెట్టగలిగితే అంతకంటే ఇంకోటి ఉండదు. కాబట్టి అన్నదానం అనేది చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వంశాభివృద్ధి బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. సప్తమంలో గోచారిత్య రాహు ఉండడం వల్ల దగ్గర దాకా వచ్చి దూరంగా జరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయించండి. ఒక 8 మంగళవారం అభిషేకాలు చేసి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఏదైనా సరే ఆ కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం అందరికీ లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, విదేశీ విద్య, ఉద్యోగం వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. సీజనల్ జ్వరాలు కావచ్చు, స్కిన్కి సంబంధించినవి కావచ్చు, గ్యాస్ట్రిక్ సంబంధించినవి ఇబ్బంది పెడుతుంది. బయట ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. బొటిక్, కాస్మెటిక్స్, సినిమా కళారంగాల వారికి, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఫ్యాషన్ వ్యాపారస్తులకు, ఫ్యాషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో కంటున్న కళలు నెరవేరుతాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం ఏదైతే ఉందో లాభాల బాటలో పడుతుంది. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించి ఓ సంవత్సరం అవుతుంది, నష్టాలే ఉంటున్నాయి అని కాకుండా ఇప్పటి నుంచి నష్టం కాకుండా ఉంటుంది. వచ్చిన వాటి దానికి సరిపోయినా సరే అన్నట్టుగా ఉంటుంది. భవిష్యత్తు బాగుంటుంది. మీ ఆలోచన శక్తితో ముందుకెళ్ళండి. ఎందుకంటే అందరికంటే ముందు ఒక 2 అడుగులు మీరు ముందు ఆలోచిస్తారు. కాబట్టి ఏం చేసినా సరే నలుగురు బాగుండాలని చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో, బిజినెసే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, నలుగురు బాగుండాలి అని కోరుకునే మొదటి వ్యక్తి మీరు అవుతారు. కాబట్టి దైవానుగ్రహం వల్ల అన్నీ మేలే జరుగుతుంది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఆటంకులు ఉన్నా కూడా అవి తొలగిపోతుంది. గ్రీన్ కార్డ్, వీసా, H1B సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. కొంతమందికి చేదు అనుభవాలు మిగులుతాయి. కష్టపడిన దానికి ఫలితం అంతగా రాకపోవచ్చు. అయితే అది మీ తప్పు కాదు. ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యా ఎంత కష్టపడ్డామో అంత ఫలితం అనేది దక్కకపోవచ్చు. శివారాధన ఎక్కువ చేయండి. శివనామ స్మరణ, రుద్రాభిషేకాలు ఎంత కుదిరితే అంత చేయండి. కార్తీక మాసం అయిపోయింది, మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు కావచ్చు. ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే కార్తీక మార్గశిరంలో అన్నదానం శ్రేష్టం. ఒక 10 మందికి అంటే ఏదో విధంగా వ్రతం చేసుకుని పెట్టచ్చు, 10 మందికి భోజనాలు పెట్టచ్చు, లేదా గుళ్ళో భోజనాలు పెట్టచ్చు. ఏదో విధంగా అన్న సంతర్పణ అనేది చేయడం చాలా విశేషం. దానివల్ల నా శివకేశవులు అనుగ్రహం పొంది అనుకున్న పనులు పూర్తిగా నెరవేరుతాయి. నెల సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే నలుగురితో పాటు నారాయణ కాకుండా మీకంటూ ఒక గుర్తింపు పొందడానికి కష్టపడండి. బద్ధకాన్ని విడిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో లక్ష్మీ తామర ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. కుదిరితే 4 శుక్రవారాలు చేయించండి, లేదా 1 శుక్రవారం చేయించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు కనిపిస్తుంది. మీరు చేసే కృషి, పట్టుదల అందరికీ తెలుస్తుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఈ వారం లభించే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు,
ధనలాభం సూచిస్తోంది. జీవిత భాగస్వామి అండదండలు మీకు లభిస్తాయి. ఎవరు ఏమన్నా సరే మీకు మీరుగా నిర్ణయించుకుని చేసే శుభకార్యాలు కావచ్చు, ఏ కార్యక్రమాన్ని సరే నిర్విఘ్నంగా సాగుతాయి, జరుగుతాయి కూడా. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ప్రతి మాటని పట్టించుకోకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న భూమి అమ్ముడవుతుంది. లోన్లకి దూరంగా ఉండండి. వచ్చిన ధనాన్ని అప్పు తీర్చివేసి జీవితంలో అప్పుకి దూరంగా ఉండడం అనేది చెప్పదగినది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతాన విద్యా విషయమై ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వారి భవిష్యత్తు బాగుంటుంది. అయితే పిల్లల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. చిన్న చిత్తగా ఇబ్బందులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకం చేయించండి. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, విద్య బాగుంటుంది, అన్ని రకాలుగా వారికి మేలు చేకూరుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి విద్య మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. ఎందుకంటే స్ట్రెస్కి ఎక్కువ గురవుతారు. చదివింది 10 సార్లు చదవడం కావచ్చు, అర్థం కాకు ఏదైనా సరే. కాబట్టి చదువు మీద ధ్యాస పెట్టండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీసాకు సంబంధించింది కావచ్చు, గ్రీన్ కార్డుకి సంబంధించింది కావచ్చు, పాస్పోర్ట్ సంబంధించింది కావచ్చు, ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమి నడుస్తున్న ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు, శనివారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతో కలిపి లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. బంధువులతో కలిసి కాలాన్ని చక్కగా గడుపుతారు. పూజలు పునస్కారాలు చేస్తారు. ధనాన్ని కూడా అధికంగానే ఖర్చు పెడతారు. ఉద్యోగంలో కాస్త రిలాక్స్ తీసుకోవాలని అనుకుంటారు కూడా. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి కొంత రిలాక్సేషన్ తీసుకుని ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకుంటారు. ఇది మంచి తరుణం చెప్పచ్చు. అలాగే జీవిత భాగస్వామితో కూడా ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వ్యాపారాల రీత్యా, ఉద్యోగ రీత్యా ఎప్పుడు బిజీ లైఫ్ అయిపోతుంటుంది. ఎప్పుడు బిజీగా ఉన్నాం, క్షణం తీరిక లేదు. బిజీ అయిన పదాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే మనిషి ఎప్పుడు బిజీయే. ఫ్రెండ్స్ని కలవడానికి ఖాళీగా ఉంటుంది, పార్టీలకి ఖాళీ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి సమయానికి ఖాళీ ఉండదు. ఎందుకు? బిజీ. ఇది అందరి విషయంలో కాదండి, కొంతమంది విషయంలో నేను చూస్తున్నాను కూడా. గురుగారు బయటికి వెళ్ళాలంటే బిజీగా ఉందండి అంటారు. ఫ్యామిలీతో అంటే అయ్యో టైం సరిపోవట్లేదండి అంటారు. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మీరు ఈరోజు టైం మీరు స్పెండ్ చేస్తే మీరు ముసలో లేక వారు మీతో టైం స్పెండ్ చేస్తారు. లేకపోతే మా నాన్న మా టైంలో ఎప్పుడు స్పెండ్ చేయలేదు, సరే మేము బిజీగా ఉన్నాం ఉంటారు. చక్రం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది కాదు. కాబట్టి వ్యాపారం ఎంత ముఖ్యమో, ఉద్యోగం ఎంత ముఖ్యమో, కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇంట్లో భార్య మన కోసం ఎంత కష్టపడుతుంది మనకు తెలియదు. మనం బయటికి వెళ్ళి అంతా వస్తాం, అన్ని పనులు చక్కదిద్దుకున్నామంటే ఇంట్లో వారి సహాయ సహకారాల వల్లే. కాబట్టి కొంత సమయం వారికి కేటాయించడం చెప్పదగినది. అలాగే జీవిత భాగస్వామి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపార పరంగా కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా సరే అందరి సలహాలు సూచనలు తీసుకుని మీకు మీరుగా నిర్ణయించుకుని చేసినట్లయితే ఏ కార్యక్రమం సరే మేలు జరుగుతుంది. వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా సరే. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో కొత్తగా ప్రాజెక్టు మొదలెట్టాలనుకుంటారు, అది ఈ వారం మొదలెట్టవచ్చు. అలాగే కొన్ని పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే సూచన కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నీ కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.
విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంతో కలిసి ఈ వారం ఆనందంగా గడుపుతారు. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. కుదిరితే దక్షిణామూర్తి దేవాలయం సందర్శించండి. సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం సందర్శించండి. ఈ రెండిట్లో మీకు ఏది కుదురుతుంది సందర్శించి గురువారం కావచ్చు, సోమవారం నాడు కావచ్చు, ఒకరికో ఇద్దరికో అన్నదానం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా వెనకడుగు ఉంటుంది. అయితే దైవానుగ్రహం తోడు వల్ల కొన్ని పనులు మధ్యలో కాకుండా వారం చివరిలో సానుకూల పడతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం వేచి ఉండడం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు అంటే పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. కాస్మెటిక్స్ సంబంధించి, బొటిక్స్ సంబంధించి వస్త్ర వ్యాపారస్తులకు కూడా ఈ వారం అంతంత మాత్రంగా ఉన్న వారం చివరిలో మటుకు ఈ వారం బాగుంటుంది. వీరికి మొత్తం మీద వీరికి ఈ వారం లాభాల బాటని చెప్పవచ్చు. కష్టే ఫలినట్టుగా ఉంటుంది. అయితే ఏలినాటి శని నడుస్తుంది. ప్రతి పని నిదానంగా సాగుతుంది. శనీశ్వరుని అనుగ్రహం కోసం శివాలయంలో అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా సఖ్యత ఏర్పడుతుంది. చిన్న విభేదాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే ఎక్కడైనా వెళ్ళినప్పుడు మాట తిరిగి కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం చెప్పదగినది. ఎందుకంటే మీరు మంచిగా మాట్లాడినా వక్రీకరించేవారు ఉంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు తక్కువగా మాట్లాడడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రుద్ర పాశుపత హోమం చేయించండి. దానివల్ల ఏదైనా గ్రహదోషాలు ఉంటే తొలగిపోయి పనులు ముందుకు సాగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలు వస్తాయి. పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, వీసా, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న ఇబ్బందులు ఏర్పడినా అవి సమస్యపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. అయితే స్నేహితుల వల్ల చెడు వ్యసనాలకి బానిస అవ్వాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. స్నేహితులకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇంట్లో వాళ్ళతో చర్చించే నిర్ణయాలు తీసుకోండి. సొంత నిర్ణయాల వల్ల కొంత నష్టం వాటిల్లుతుంది. మీరు మంచి వెళ్తారు, చెడు ఎదురవుతుంది. కాబట్టి కొన్ని వ్యవహార విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే ధన నష్టం సూచన కనిపిస్తోంది. ఇటు వ్యాపారంలో కావచ్చు, ఇటు ఉద్యోగంలో కావచ్చు. అన్నీ బాగున్నాయి, అంతా బాగానే ఉంది అనుకుంటాం, కానీ ఎక్కడొక చిన్న ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వ్యవహార విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. రొటేషన్స్ బాగానే కనిపిస్తాయి. అయితే సంతానం పట్ల కొంత నిరాశ ఎదురవుతుంది. వారు దారి తప్పుతున్నారనే బాధ ఎక్కువ అవుతుంది. సన్మార్గంలో పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. పిల్లల అభివృద్ధి కోసం, వారి భవిష్యత్తు కోసం రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకునే కంటే ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడం మేలు నిర్ణయించుకుంటారు. వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగపరచుకుంటారు. అక్కడికి వెళ్ళి సంపాదించే కంటే ఇక్కడే ఉండి తల్లిదండ్రులు చూసుకోవడం
లేదా స్నేహితులతో కలిసి ఉండడం మేలు అనుకుంటారు. అయితే వచ్చిన అవకాశం బాగుంటే వెళ్ళండి, లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేసుకోండి. ఏదైనా సరే మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే సొంత నిర్ణయం తీసుకుని బాగుంటేనే ముందుకెళ్ళండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ఎప్పటి నుండో వ్యాపారపరంగా అంత బాగలేదు అనుకునే వారికి ఈ వారం వ్యాపారపరంగా బాగుంటుంది. అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు కృషి ఎంత కష్టపడితే అంత ఫలితం. 100కి 100%, 10కి 10%. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తుంది. కానీ మీకు అలా కాదు, 100కి 100 రావాలి. అంటే 100%కి 100% కష్టపడ్డాం. వీళ్ళకి ఏలినాటి శని నడుస్తున్నా కొంతమందికి ఏలినాటి శని బాగుంటుంది, కొంతమంది ఏలినాటి శని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి జాతక పరిశీలన చేసుకొని గ్రహదోషాలు ఏమైనా ఉంటే దాన్ని రెమెడీస్ చేసుకోవడం చెప్పదగిన సూచన. లేదా ప్రతి ఒక్కరూ 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి రుద్రపాశుపత హోమం చేయించండి. ఏదో గురువారం నాడు, శనివారం నాడు అన్నదాన కార్యక్రమం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఒక ప్రణాళికబద్ధంతో ముందుకు సాగుతారు. ఏం చేసినా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అనుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. శుభకార్యంలో పాల్గొంటారు. ఈ మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. సినిమా రంగానికి సంబంధించిన వారు, కళారంగానికి సంబంధించిన వారికి, కాస్మెటిక్స్, బొటిక్స్, చిరు వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ వారం మీకు బాగుందని చెప్పవచ్చు. ఒక పావల మిగిలే విషయంగా కూడా చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. క్రెడిట్ కార్డులకి, లోన్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అప్పు ఎవరో అడిగారని చెప్పేసి, మనకు ఉంది కదా అని చెప్పేసి వెనక ముందు చూసుకోకుండా అపత్ర దానం చేయకండి. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. కాబట్టి డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.